కనకధార స్తోత్రం ఆవిర్భావం. ఈ కనకధార స్తోత్రం ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఆదిశంకరాచార్యుల వారు బాల్యంలో సన్యాసం స్వీకరించి భిక్షాటన చేస్తూ జీవనం గడిపేవారట. ఓ రోజు ఆదిశంకరాచార్యుల వారు పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి భిక్ష కోసం వెళ్ళారు. ఆ స్త్రీకి ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలు తప్ప దానం ఇవ్వడానికి మరేమీ లేవు. అయితే ఆమె తన ఆతిథ్యాన్ని నిలుపుకోవాలని భావించింది. వెంటనే ఆమె వద్ద ఉన్న ఒకే ఒక ఎండు ఉసిరికాయను శంకరాచార్యులకు భిక్షగా సమర్పించింది. అంతే, ఆమె పేదరికాన్ని చూసి ఆదిశంకరాచార్యుల వారి హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణమే ఆ తల్లి పేదరికాన్ని తొలగించమని, ఆమెకు అష్టైశ్వర్యాలు ప్రసాదించమని సాక్షాత్తు లక్ష్మీదేవిని కోరుతూ స్తుతిస్తూ ఈ స్తోత్రాన్ని రచించారు. అనంతరం శంకరాచార్యుల వారి నిస్వార్థ భక్తికి ఆర్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ పేద బ్రాహ్మణ స్త్రీకి ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని పురాణ కథనం. అప్పటి నుంచి ఈ స్తోత్రానికి కనకధార స్తోత్రం అని పేరు స్థిరపడిపోయింది. లక్ష్మీదేవిని మెప్పించిన కనకధార స్తోత్రం చదివితే అమ్మవారు చల్లని చూపుతో మన దారిద్ర్యాన్ని తొలగిస్తారని ప్రగాఢ నమ్మకం. అమ్మవారి చూపు ప్రసరిస్తే చాలు లక్ష్మీ కటాక్షమేనని ప్రముఖ ప్రవచనకర్తలు, పండితులు తమ ప్రవచనాల్లో చెబుతుంటారు. ఈ కనకధార స్తోత్రం సంస్కృతంలో ఆది శంకరాచార్యులచే రచించబడిన శక్తివంతమైన స్తోత్రం. ధనదేవతాయై లక్ష్మీదేవిని స్తుతిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ పఠించాల్సిన స్తోత్రం. కనకధార అంటే బంగారు ప్రవాహం అని అర్థం.